ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ సంబంధించి బీపీఎం శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పే స్లిప్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ మనకు ఏ బీపీఎం సంబంధించిన శాలరీ పే శాలరీ అనేది మొత్తం నేను నిన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఏ బీపీఎం సంబంధించి ఆ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి, మన ఛానల్లో చెక్అవుట్ అయితే చేయండి. కంప్లీట్ గా మీకు మంత్లీ ఏ విధంగా వస్తుంది అనేది మన సబ్స్క్రైబర్ది జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళ పే స్లిప్ అనేది తీసుకొని చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ పే స్లిప్స్ అనేది ఎవరు కూడా ఇయ్యరు, కానీ మన సబ్స్క్రైబర్స్ ద్వారా మనకు వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా యూట్యూబ్లో ఈ వీడియోస్ అనేది చేయరు. మీకోసం నేను చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి అండ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? ఆ వీడియో చూడండి. ఏ బీపీఎం సంబంధించి ఇది వచ్చేసి బీపీఎం సంబంధించిన శాలరీ స్లిప్ అన్నమాట, లాస్ట్ మంత్ది. ఓకేనా? అండ్ వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మన సబ్స్క్రైబర్ చేస్తున్న జాబ్ వచ్చేసి బీపీఎం అన్నమాట. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. ఇతను 2024లో జాబ్ అయితే రావడం అయితే జరిగింది. 10వ నెల 17వ తారీఖు రోజు జాయినింగ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2025 ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ మంత్ చూసుకోవచ్చు శాలరీ అన్నమాట. అండ్ ఈ శాలరీ వచ్చేసి మనకు నవంబర్ 1 కానీ అండ్ అక్టోబర్ 31 కానీ లేదంటే నవంబర్ 2 తారీఖు రోజు అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇది పే స్లిప్ అన్నమాట. ఏదైతే మీకు శాలరీ పడుతుందో అది సంబంధించిన స్లిప్. ఓకే, ఇక్కడ నేమ్ వచ్చేసి విజయ్ అన్నమాట, మన సబ్స్క్రైబరు. ఆయన ఎంప్లాయ్ ఐడి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈయన ఏం జాబ్ చేస్తారంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు ఆఫీసు. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ లెవెల్ 1 ప్రకారం శాలరీ అయితే ఉంటుంది. ఈయనకు పాన్ కార్డ్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇక కిందికి చూస్తే మాత్రం శాలరీ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎర్నింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకుంటే టీఆర్సీఏ ప్రకారం 12,000 రూపాయలు బేసిక్ పే అన్నమాట, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ డిఏ వచ్చేసి 6,960 రూపాయలు బీపీఎం శాలరీ అంటే ఇది అన్నమాట. అండ్ ఇక్కడ అలవెన్స్ వచ్చేసి 250 రూపాయలు అండ్ డ్యూటీ అలవెన్స్ వచ్చేసి 2,340 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇతనికి టోటల్ గా అలవెన్స్ అన్ని కలుపుకొని. అండ్ ఓవరాల్ గా మనకు శాలరీ చూసుకుంటే 21,550 రూపాయలు ఇతని శాలరీ అన్నమాట, మంత్లీ శాలరీ బీపీఎం శాలరీ. అండ్ ఇక్కడ ఇందులో కటింగ్స్ ఉంటాయి. ఈ 21,550 రూపాయలనే మనకు కటింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. జిడిఎస్ కి సంబంధించి 50 రూపీస్ అయితే ప్రతి నెల కూడా కట్ అవుతుంది, ప్రతి ఏ బీపీఎం అయినా కానీ అండ్ బీపీఎం అయినా కానీ ఈ 50 రూపీస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అండ్ పిఎల్ఐ ప్రీమియం వచ్చేసి 1,175 రూపాయలు కట్ అవుతుంది. అంటే కొంత ఒక నెల ఆ విధంగా కట్ అవుతుంది, ఒకవేళ తక్కువ కట్ అవుతుంది అండ్ ఒక నెల ఎక్కువ కట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఏబిపిఎం కు వేరే కట్ అవుతుంది, బీపీఎం వేరే ఉంటుండే. అండ్ ఇవంతా ప్రీమియం కూడా మనకు పడితే తర్వాత. ఓకేనా? అండ్ టోటల్ గా కట్టింగ్స్ వచ్చేసి 1,225 రూపాయలు అయితే కట్టింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులోకి వెళ్ళి 21,550 రూపాయలకి వెళ్ళి కట్టింగ్స్ అవుతాయి. అండ్ మీ అకౌంట్ లో ఎంత పడతాయి అండ్ ఇక్కడ ట్యాక్స్ కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ట్యాక్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం అవుట్ ఆఫ్ అకౌంట్ నుంచి అయితే పోతాయి. ఇక్కడ 125 రూపీస్ అయితే కట్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఓవరాల్ గా శాలరీ చూసుకుంటే మాత్రం మీకు అకౌంట్ లో పడతాయి. అంటే నెట్ టేక్ హోమ్ పే అన్న చూసుకోవచ్చు. ఇక్కడ మీ అంటే మీ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లో ఎంత పడతాయి అంటే 20,200 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో, అదే ఇతని బ్యాంక్ అకౌంట్ లో అయితే పడడం అయితే జరిగింది. మనకు అక్టోబర్ మంత్ లో 20,000 రూపాయలు చూసుకోవచ్చు బీపీఎం శాలరీ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఓవరాల్ గా 20,200 రూపాయలు బీపీఎం శాలరీ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బేసిక్ పే ఎంత 12,000 రూపాయలు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ విత్ అన్ని అలవెన్స్ అండ్ కట్టింగ్స్ పోగా 20,200 రూపాయలు అయితే మనకు ఏదైతే శాలరీ అయితే చూసుకోవచ్చు. ఇతని ఎక్స్పీరియన్స్ వచ్చేసి దాదాపు 14 మంత్స్ దాకా, అంటే 13 to 14 మంత్స్ అయితే ఉండేది. 2024లో 10వ నెలలో జాయిన్ అయ్యిండు. 10వ నెల అంటే మనకు ఇది 2025లో 11వ నెల, అంటే దాదాపు 1 year ఎక్స్పీరియన్స్ మాత్రమే. 1 year ఎక్స్పీరియన్స్ కి 20,000 రూపాయలు అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకు ఇంకా 2 years 3 years ఎక్స్పీరియన్స్ అయితే అంటేనే మీకు 25-30 అబోవ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట బీపీఎం శాలరీ. అండ్ ఏ బీపీఎం శాలరీ వచ్చేసి మాక్సిమం ఇప్పుడు నిన్నటి వీడియో చెప్పిన కదా 60,000 అయితే ఉంది 2 months కి.
మాక్సిమం అది కూడా 20-25,000 దాకా వస్తూ ఉంటది. బెస్ట్ జాబ్స్ ఇవి. ఇంత సాలరీలా అండ్ టైమింగ్ అదంతా కూడా బెస్ట్ అనుకోవచ్చు. ఏందంటే కొంచెం సాలరీ అనేది తక్కువుంటుంది. డిపెండ్స్ ఆన్ మీ ఇబ్బందులు బట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఏదైతే సాలరీ సంబంధించి చూసుకోవచ్చిక్కడ. ఫర్దర్‌గా అన్ని సంబంధించిన సాలరీస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానెల్‌లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.